పొద్దు నుంచి ఒక్క బేరం కూడా లేదు స్వామి. చాలా బెంగగా ఉంది. థ్యాంక్స్ స్వామి, చాలా థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ మేడం. ఓ పొద్దున్నే మీ గిరాకీయా? వద్దులేండి, పాడైపోయిన కారు బాగు చేయించుకుని డబ్బులు లేకుండా మళ్ళీ పారిపోతే వెతకలేక నేను చావాలి. పాడైపోయింది కారు కాదు, మనస్సు. ఇక్కడ బాగు చేసేది కార్లను గాని మనసుల్ని కాదు. అయినా సరే ఎవరు పాడు చేశారో వాళ్లే బాగు చేయాలి. అంటే మీ మనసు నేను పాడు చేశానంటావా? అవును, అందుకే నా మనసు మీకు ఇచ్చేసి మీ మనసు తీసుకుందామని. స్వామి 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 స్వామి, ఈ మనసులు మరమ్మతులు గోలేమిటి స్వామి? నా మతి పోయేటట్టుంది. ఎప్పుడు ఏ ఆడపిల్ల వంక కన్నెత్తి చూడ నాకు ఈ చిక్కు తెచ్చి పెట్టావేంటి? ఈ చిక్కు నుండి తప్పించడం ఈ స్వామి వల్ల కూడా కాదు. నన్ను అడిగితే మంచి మార్గం నేను చెబుతాను. చెప్పండి. మనసులు మరమ్మతులు అనకుండా నాకు అర్థమయ్యే భాషలో నేనేం చేయాలో చెప్పండి. నన్ను ప్రేమించాలి. అయ్యో, మంచిలో చూసి పెండ్లాడాలి. స్వామి స్వామి, మళ్ళీ 2 రోజుల్లో వస్తాను. వస్తారా? అప్పుడు పెండ్లాడతానని చెప్పాలి. ఓకే, బై బై. స్వామి స్వామి స్వామి, నా మనసులో మాట చెప్తున్నాను, నువ్వేమనుకోకూడదు. బ్రహ్మచారిగా నీ భక్తుడిగా ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకుందాం అనుకున్నాను. కానీ ఆ కారు పిల్ల నన్ను ప్రేమించు అనేసి వెళ్ళిపోయిన క్షణం నుంచి బ్రహ్మచర్యం మీద ఒపీనియన్ తగ్గిపోయింది స్వామి. రాత్రి బవళ్ళు ఆ అమ్మాయి నా కళ్ళల్లో కనపడుతుంది. ఏమైనా జీవితంలో ఒక ఆరుతోడు ఉంటుంది చాలా అవసరం. నీలాంటి దేవుళ్ళు అయితే నిఘంతో ఉంటారు, కానీ నాలాంటి మానవులకు ఎలా వీలవుతుంది? అందుకనే ఈసారి ఆ అమ్మాయి కనిపిస్తే ప్రేమించడానికి ప్రిపేర్ అయిపోతాను. ఏమంటావు? ఎందుకు నవ్వుతున్నావు? ఆ అమ్మాయిని ప్రేమించే ఆస్తి అర్హత నాకు లేవనేగా నువ్వు నవ్వుతున్నావు. నవ్వింది స్వామి కాదు, నేను. ఈ దేవత నవ్వింది ఎంతసేపు అయింది వచ్చి? స్వామితో నీ ఘోష చెప్పుకుంటున్నప్పుడే వచ్చాను. నీ మనసులోని మాటలు వినాలనే ఆగాను. అవును, ఆస్తి ఐశ్వర్యాలు లేవని ఎందుకు అలా బాధపడతావు? నిజమేగా శోభ, అవేమీ లేని పేదవాడిని. లోకంలో మంచి మనసును మించిన ఆస్తి లేదు, గొప్ప వ్యక్తిత్వాన్ని మించిన ఐశ్వర్యం లేదు. ఆ 2 నీకున్నాయి, ఇంకేం కావాలి? అదిగా శోభ, కార్లలో తిరిగే మీ పెద్దవాళ్ళు కార్లు బాగు చేసుకునే నాలాంటి వాడికి తమ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోరనేగా నీ భయం? చూడు సుందరం, మా అమ్మ నాన్న మంచి మనసుకు విలువిస్తారు కానీ డబ్బుకు విలువివ్వరు. నా మాట కూడా కాదనరు. నిజంగానా? అవును, రేపు నా పుట్టినరోజు, నువ్వు తప్పకుండా రావాలి. వద్దు శోభ, అప్పుడే మన అందమైన బంధాన్ని అందరి ముందు బయట పెట్టద్దు. అదృష్టం అవకాశం కలిసి వచ్చిన రోజున నేనే మీ ఇంటికి వస్తాను. అందుకని అందరికంటే ముందుగా నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. చెల్లెమ్మా, ఆ భగవంతుడిని నేను 100 ఏళ్ళు చల్లగా తీసుకోమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. బాబు గారు, నా పుట్టినరోజు కూడా ఈ రోజే. అలాగా? అవును బాబు గారు, ప్రతి సంవత్సరం మా అమ్మా నాన్నల దగ్గర ఆ దీవెనలు అందుకునేవాడిని. కానీ ఈ రోజు వాళ్ళకి దూరంగా ఉన్నాను. నాకు ఇక్కడ అమ్మ నాన్న అండ ఆదరణ అన్నీ మీరే. నన్ను దీవించండి బాబు గారు. అమ్మా. బాబు గారు. గోపి. బాబు గారు. గోపి, మీ ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజు కావడం చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు. మతి లేకపోతే సరే, ఇదే రోజున ఈ భూమి మీద ఎన్నో కోట్ల కుక్కలు నక్కలు పిల్లులు పుట్టుంటాయి. ఏమిటి దానికి? అట్లాంటిది ఒకే రోజున 2 మనుషులు పుట్టడం విశేషం, విడ్డూరం, ఆశ్చర్యం. ఆహా! ఏమిటి రాని ఉద్దేశం? చెప్తా చూడు మిస్టర్, 2 యాపిల్ కాయలు చేతిలో పెట్టేసి కాళ్ళకి దండం పెట్టేసి కాకా పట్టేయాలనుకోవటం అంత మంచిది కాదు. నీకు జీతం ఓ 50 రూపాయలు ఎక్కువ కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. అండర్స్టాండ్? ఇదండి నా ఉద్దేశం. బాబు గోపి, వాడి తరహా అంత నువ్వేం బాధపడక. అన్నయ్య, ఈ రోజు సాయంత్రం నా పుట్టినరోజు పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి. రావడం కాదు, ఈ రోజు పార్టీ మీ ఇద్దరి పుట్టినరోజులకి కలిపి పార్టీ.